హలో ఎవ్రీవన్, దిస్ రవితేజ. సో ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ మైండ్ఫుల్ ఈటింగ్. సో మనమందరం కూడా జనరల్గా తినేటప్పుడు అంత కాన్షియస్గా తినాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో, సో ఒక ట్రాక్ లేకుండా వెళ్ళటం వల్ల విల్ గెట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్. సో ఈ మైండ్ఫుల్ ఈటింగ్ గురించి లెట్స్ డిస్కస్ ఇన్ ఇన్ బ్రీఫ్. యా, సో ఒక 10 ప్రాక్టికల్ మైండ్ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏం లేదు, ఆ ఫుడ్తో ఒక ప్రాపర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనమాట. ఓకేనా? ఆ దానికంటే ముందు మనకి ఈ హంగర్ కి క్రేవింగ్ కి ఒక బేసిక్ డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకే. ఇప్పుడు రియల్ హంగర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి బాడీ ఫ్యూయల్ కోసం అడిగిద్ది అనమాట. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది, మైండ్ అడుగుతుందా, బాడీ అడుగుతుందా. బాడీ ఫ్యూయల్ కోసం అడుగుతున్నప్పుడు దట్స్ ఎ రియల్ హంగర్. అండ్ రియల్ హంగర్ అనేది ఇమీడియట్ గా బిల్డ్ అవ్వదు, అది చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు ఆకలి వేయడము, బాడీ ఫ్యూయల్ అడగడం అనేది స్టేజెస్ లాగా వస్తుంది. సడన్ గా ఒకేసారి విపరీతంగా ఆకలి వేస్తే అది రియల్ హంగర్ కాదు. అండ్ ఈ రియల్ హంగర్ అనేది మన న్యూట్రిషియస్ ఫుడ్ తింటే, అంటే అది ప్రోటీన్ అవ్వచ్చు, విటమిన్స్ మినరల్స్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, గుడ్ ఫ్యాట్స్ అవ్వచ్చు. సో ఏదైతే ఈ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటాయో అవి మనం తిన్నప్పుడు ఈ రియల్ హంగర్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం క్రేవింగ్స్ అంటే మోస్ట్లీ ఇట్స్ ఆఫ్ ఎమోషనల్ క్రేవింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషనల్ క్రేవింగ్స్ ఎప్పుడు మైండ్ అడుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్లో ఒక సడన్ గా ఒక బిర్యానీ, ఆ, అంటే స్విగ్గీ వాడు నోటిఫికేషన్స్ సెండ్ చేస్తాడు కదా. సో ఒక బిర్యానీ నోటిఫికేషన్ సెండ్ చేసినా, లేదంటే మనం ఆ, మనకి ఎప్పుడో ఏదైనా గుర్తొచ్చినా, అంటే క్లైమేట్ సడన్ గా చేంజ్ అయినా, ఏదైనా వేడిగా తినాలనిపించడం, ఇవన్నీ కూడా ఎమోషనల్ క్రేవింగ్స్ అనమాట. ఓకే. అండ్ ఇవన్నీ కూడా సడన్ గా అపేర్ అవుతాయి, గ్రాడ్యువల్ గా బిల్డ్ అవ్వవు. మీరు ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే. అండ్ టార్గెట్ స్పెసిఫిక్ కంఫర్ట్ ఫుడ్స్, ఎమోషనల్ క్రేవింగ్స్ అనేవి న్యూట్రిషియస్ ఫుడ్ ద్వారా సాటిస్ఫై అవ్వవు. మీరు ఏదైతే ఫుడ్ తినాలనుకుంటున్నారో ఆ ఫుడ్ తింటే మాత్రమే సాటిస్ఫై అవుతాయి. సో ఇది హంగర్ కి క్రేవింగ్స్ వచ్చుకున్న డిఫరెన్స్. అండ్ మనం టైమింగ్స్ ఆఫ్ మీల్స్ గురించి కూడా మాట్లాడదాం. సో మీరు ఎప్పుడైతే స్లైట్ గా హంగర్ అనిపిస్తుందో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం టు ఈట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మైండ్ఫుల్ పోర్షన్స్ ఉండాలన్నమాట. అంటే ఏంటి, మీ ఫుడ్ ప్లేట్ లో కార్బోహైడ్రేట్స్ ఉండటం, ప్రోటీన్ ఉండటం, గుడ్ ఫ్యాట్స్ ఉండటము, వాటర్ ప్రాపర్ గా తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ప్రపోర్షన్స్ లో ఉండటం ఇంపార్టెంట్. ఓకే. అండ్ 80% ఫుల్ రోల్ అంటే మీరు ఒక 80% ఫుల్ అయిన తర్వాత యూ కెన్ స్టాప్. అంటే మరి పీకల దాకా తింటాం అలాంటి కాకుండా ఒక 80% వరకు మీ కడుపు ఫుల్ అయిందంటే దట్స్ గుడ్ ఎనఫ్. అండ్ హైడ్రేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు బేసిక్గా మనకి హంగర్కి థర్స్టీకి డిఫరెన్స్ అర్థం కాదనమాట. సో ఎప్పుడైతే మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేస్తారో ఆ థర్స్ట్ అనేది పోతుంది, కాబట్టి మీకు నిజంగా వచ్చేది నిజమైన హంగర్ అనమాట. ఓకే. సో దాంతోపాటు వి నీడ్ టు లిసన్ టు అవర్ బాడీ. అంటే సర్టెన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా షుగర్ ఐటమ్స్ కానీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా తిన్నంత వరకు బాగుంటుంది. తిన్న తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అలా డౌన్ అయిపోతాయి. లేదంటే మీకు బద్ధకంగా ఉంటుంది, చాలా లెథార్జీగా ఉంటాము. ఇలా ఇటువంటివి అబ్జర్వ్ చేస్తున్నారా? లేదంటే ఆ పర్టికులర్ ఫుడ్ తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరగటము, బాడీ ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ రావటం అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మన డైజెషన్ ఎలా ఉంది. ఆ పర్టికులర్ ఫుడ్ తిన్న తర్వాత మన కడుపులో ఆ, కడుపు ఫుల్ అయినట్టు ఉందా, లేదంటే బ్లోటింగ్ వస్తుందా, డైజెషన్ ప్రాపర్గా అవ్వట్లేదా, లేదంటే హ్యాపీగా డైజెషన్ అవుతుందా. థర్డ్ థింగ్ వచ్చేసి బాడీ ఈజీగా చెప్పేస్తుంది అనమాట. మీరు ప్రాపర్గా మీకు ఒక అవేర్నెస్ ఉంటే మీరు తిన్న ఫుడ్ బాడీకి ఎలా వెళ్తుంది అనేది బాడీయే చెప్తుంది, అది మీరు ప్రాపర్గా వినగలిగితే. అండ్ ఏజ్ పరంగా కూడా యూ షుడ్ ప్రాపర్లీ టేక్ యువర్ ఫుడ్. సో ఒక 60-year-old తీసుకున్న ఫుడ్ ఒక 20-year-old తీసుకున్న ఫుడ్ ఒకటి అవ్వదు అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. సో లెట్స్ సి ఆ మైండ్ఫుల్ ఈటింగ్ టెక్నిక్స్ లో ఏంటి 10 ఈజీ టెక్నిక్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ చూయింగ్ ప్రాపర్లీ. సో అంటే హాఫ్ ఆఫ్ ద డైజెషన్ అనేది మనకి ఇక్కడే అయిపోవాలంటారు అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద డైజెషన్ మన చూయింగ్ లోనే అయిపోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి పుట్ ఫోక్ డౌన్ బిట్వీన్ బైట్స్. అంటే మీరు లెట్సే తింటున్నారు, అలా స్పూన్ అలా ప్లేట్ లో పెట్టండి, వెయిట్ చేయండి ఒక 5 seconds, అగైన్ తినండి. అంటే ఒక కామ్ గా పీస్ గా తింటాం ఇంపార్టెంట్. అండ్ ఫ్లేవర్స్ ని ప్రాపర్ గా, అంటే అది ఏ ఫ్లేవర్ ఉందనేది ప్రాపర్ గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ డోంట్ రష్ వైల్ ఈటింగ్. అంటే ఒక 5 minutes లో తినేసేయాలి, ఒక 2 minutes లో తినేసేయాలి. ఇటువంటి రష్ వల్ల డైజెషన్ ప్రాపర్ గా అవ్వదు. నెక్స్ట్ మీరు ఏం తింటున్నారు, ఏ ప్రపోర్షన్స్ తింటున్నారో అర్థం కాదనమాట. సెకండ్ వచ్చేసి ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. అంటే స్క్రీన్స్, ఆబ్వియస్లీ ఫోన్ లేకుండా చాలా మంది తినరు. దిస్ ఇస్ ఎ గుడ్ హ్యాబిట్.
మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, స్క్రీన్స్ లేకుండా తినడం ఇంపార్టెంట్. అండ్ మీల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. అంటే మీరు తింటున్న మీల్ మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఆ టేస్ట్ని, ఆ టెక్స్చర్ని ఎక్స్పీరియన్స్ అవడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ క్రియేటింగ్ బౌండరీస్, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు యూనో అది మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. ఏంటంటే కీపింగ్ జంక్ అవుట్ ఆఫ్ సైట్. సో బేసిక్గా మనకి మన ఎన్విరాన్మెంట్లో, మన ఇంట్లో జంక్ ఫుడ్స్ ఎంత తక్కువ ఉంటే మనం ఆటోమేటిక్గా అంత హెల్తీగా ఉంటాం అనమాట. అండ్ యూజింగ్ స్మాలర్ ప్లేట్స్. సో మన ప్లేట్ సైజ్ బట్టి మన ఫుడ్ సైజ్ ఉంటుంది కాబట్టి ఆ, మనకి హంగర్ బట్టి మనం ప్లేట్ సైజ్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ సర్వ్ అప్రోప్రియేట్ ప్రపోర్షన్స్. నేను చెప్పినట్టు మీ ఫుడ్లో ఏది ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటున్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉంటున్నాయి, వాటర్ ఎంత ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఫైనల్గా చెప్పాలంటే ఎమోషనల్ ఈటింగ్ సొల్యూషన్స్ ఫస్ట్ వచ్చేసి ఈ ట్రిగరింగ్ ఏమన్నా ఉన్నాయంటే, కొంతమంది కొన్ని ఫుడ్ చూడంగానే సడన్ గా తినాలనిపిస్తుంది. సో అలా అది మీ ఎమోషనల్ ట్రిగర్స్ అన్నమాట. అది మీరు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అది మీ ఇంట్లో లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ చూజ్ ఆల్టర్నేటివ్స్. అంటే లెట్సే మీకు ఎమోషనల్ గా తినాలనిపించింది, అదే టైంలో వాకింగ్కి వెళ్ళండి, మీ ఫ్రెండ్తో మాట్లాడండి, ఒక 10-15 మినిట్స్ పడుకోండి. ఆ ఎమోషనల్ హంగర్ అనేది ఆ మూమెంట్ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఉండకపోవచ్చు, బట్ యూ నీడ్ టు సీ అది రియల్ రియల్ హంగరా, ఎమోషనల్ హంగరా, డిఫరెన్స్ తెలియడానికి. అండ్ క్రియేట్ న్యూ హ్యాబిట్స్. సో మీ ఎమోషన్స్ మీ ఫుడ్ ప్లేట్ మీద చూపించద్దు, ఎందుకంటే మీ ఫుడ్ ప్లేట్ మీద చూపిస్తే ఆటోమేటిక్గా అది మీ హెల్త్ మీద చూపిస్తుంది. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ ఐ హోప్ ఐ యాడెడ్ సమ్ వాల్యూ. సో రేపు ఇంకో వీడియోతో వెల్కమ్. థ్యాంక్ యూ.